హాయ్ అండి అందరికీ. సుబ్రహ్మణ్యం స్వామివారి షష్ఠి సందర్భంగా అత్తిలిలో వెలిసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యం స్వామివారి ఆలయానికి వెళ్ళామండి. అంటే మా చిన్నాన్నగారు అబ్బాయి మా తమ్ముడు వాళ్ళది అత్తిలి అన్నమాట. ఈ అత్తిలిలో సుబ్రహ్మణ్యం స్వామివారి షష్ఠి చాలా చాలా గ్రాండ్గా జరిగిద్దండి. ఈ సంవత్సరం అయితే 18 రోజులు చేస్తున్నారంట. అందుకని మా ఊర్లో షష్ఠి అయిపోయిన 4-5 రోజుల తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. అంటే మా ఊళ్ళో కూడా జరుగుద్ది కానీ షష్ఠి తీర్థం ఒకరోజే జరిగిద్దండి. కానీ ఇక్కడ 18-20 రోజుల వరకు కూడా చాలా గ్రాండ్గా జరిగిద్ది. కాబట్టి మా తమ్ముడు మా మరదలాల్లో మీరు ఖచ్చితంగా రావాలని గట్టిగా పట్టుబట్టి పిలవడంతో మేము అక్కడ 2 రోజులు సరదాగా గడిపొద్దామని వెళ్ళామన్నమాట. అయితే వాళ్ళ ఇల్లు అవి అన్నీ తీద్దామనుకున్నామండి వీడియోస్, కానీ మర్చిపోయాం. ఓన్లీ గుడి దగ్గరికి వెళ్ళి మాత్రమే వీడియోస్ తీసాము, అవేవి పోస్ట్ చేస్తున్నాము. ఆ రోజు మేము వెళ్ళిన రోజు సాయంత్రం గుడిలోకి వెళ్ళామన్నమాట. గుడి అయితే చాలా గ్రాండ్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది అద్దాల మేడ అండి. ఇప్పుడు మేము ఉన్నది అద్దాల మేడ. కథల్లోనే చదివాం కానీ రియల్గా ఎక్కడ చూడలేదు, కానీ ఇక్కడ చూసాం. అద్దాలంటే మొత్తం చుట్టూరు కింద పైన అన్నీ కూడా అద్దాలు ఉంటాయండి, చాలా బాగుంటుంది. ఒక్క మనిషి కొన్ని 100 మంది మనుషుల్లాగా కనిపిస్తారు దీంట్లో. అది చూడండి, పైన కింద అన్నీ కూడా ఒక్క మనుషులతో కొన్ని 100 మనుషుల్లా కనిపిస్తారన్నమాట ఇందులో. ఈ అద్దాల మేడ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అందరూ కూడా వచ్చి ఈ అద్దాల మేడలో వాళ్ళు చూసుకుంటూ చుట్టూరు చాలా మురిసిపోతున్నారు. చాలా బాగుందండి. ఎలా పైకి చూసినా, కిందకి చూసినా, పక్కకు చూసినా, ఎటు చూసినా అన్ని వైపులో కూడా మనం కనిపిస్తామన్నమాట ఈ అద్దాల మేడలో. ఈ పాప మా తమ్ముడి గారి అమ్మాయి అండి. ఈ పాప అంటే మా ఆవిడకి, నాకు, మా పిల్లలకి అందరికీ కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఎప్పుడూ కూడా పెదనాన్న పెద్దమ్మలా చూడదు. సొంత అమ్మ నాన్న, సొంత అన్నయ్యలాగే మా పిల్లలతోటి గట్ట కలిసిపోద్ది. ప్రతి సంక్రాంతికి మే నెల సెలవుల్లోనూ వచ్చి మా ఇంటికి వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్తుంది అన్నమాట. సొంత తల్లిదండ్రులు అన్నయ్యలతో ఎలా ఉంటుందో అలాగే మాతోటి కూడా గడుపుతుంది అన్నమాట. వాళ్ళ పెద్దమ్మతో దెబ్బలాడేస్తుంది, వాళ్ళ అన్నయ్యలతో దెబ్బలాడేస్తుంది. అంటే చుట్టాలమ్మాయి అనే భావన ఇంత కూడా లేకుండా సొంత అన్నయ్యలో తల్లిదండ్రులు అన్నట్టుగా కలిసిపోద్ది అన్నమాట. అందుకే ఈ అమ్మాయి అంటే కొంచెం ఎక్కువ ఇష్టపడతాం. నేను, మా ఆవిడ, మా పిల్లలు కూడా అత్తిలి చెల్లి అంటూ ఉంటారు. అలాగే మా తమ్ముడు, మా మరదలు, వాళ్ళ పిల్లలు మా కుటుంబంతో చాలా ఇష్టంగా ఉంటారు. అందుకే మేము ఎక్కువగా వాళ్ళ కుటుంబంతో బయటికి వెళ్తూ ఉంటాం అన్నమాట ఎక్కడికి వెళ్ళినా.
చాలా బాగా తిప్పాడు. సుబ్రహ్మణ్యం స్వామివారి షష్ఠి సందర్భంగా తీర్థమంతా కూడా తిరిగి ఆనందంగా తమ్ముడు మరదలు వాళ్ళ పిల్లలు మేము కూడా తిరిగి హ్యాపీగా గడిపామండి. ఇదేనండి మరి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.